హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మన సత్యదేవ్ గారు నటించిన ఒక వెబ్ సిరీస్ చూశానండి, అరేబియా కడలి. ఈ సిరీస్ అయితే 8 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ 30 minutes. లాస్ట్ ఎపిసోడ్ ఒక్కటే కొద్దిగా లెంత్ పెరిగింది. దాంతో అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ చూసాక నాకు అనిపించింది ఏంటంటే ట్రైలర్లో కానీ వాళ్ళు చూసిన టీజర్లో కానీ అన్నింటిలో ఒకటేనండి, తండేల్ మూవీనే వీళ్ళు తీసారనిపించింది. సో సేమ్ ఫార్మాట్ ఉంటుంది, అక్కడ సీన్స్ ఇక్కడ సీన్స్ చాలా వరకు కంపారిజన్గా ఉంటాయి. బట్ ఈ వెబ్ సిరీస్ వర్షన్ కూడా నాకైతే బాగానే నచ్చింది. సో నేనైతే ఈ సిరీస్ని సత్యదేవ్ గారి కోసం మాత్రమే ట్రై చేశాను. తండేలు చూసాం కదా, ఇది చూడొచ్చా లేదా అంటే పక్కాగా ట్రై చేయొచ్చు. ఈ వర్షన్ కూడా మీకు నచ్చే ఛాన్స్ ఉంది. సో కొన్ని తండేల్ మూవీలో అయితే కొన్ని చాలా వరకు డీటెయిల్స్ మిస్ చేశారు. బట్ ఈ సిరీస్లో ఏంటంటే టైం ఎక్కువ ఉంది కాబట్టి చాలా వరకు డీటెయిల్గా ఉత్తరాంధ్ర కానీ అదంతా చాలా బాగా చూపించారనిపించింది. అండ్ మెయిన్గా ఈ సిరీస్లో ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇంకా కొన్ని సీన్స్ అయితే చాలా రియలిస్టిక్గా అనిపించాయండి. మత్స్యకారులు ఎలా వెళ్తారు అరేబియా కడల్లోకి, అండ్ అలానే ఎలా దొరికిపోతారు, జైల్లో పడే కష్టాలు కానీ అవన్నీ చాలా రియలిస్టిక్గా చూపించారు. మేబీ తండేల్లో కొన్ని లిమిటేషన్స్ ఉండొచ్చు, బట్ ఇందులో మాత్రం చాలా బాగుంది. మోర్ ఓవర్ తండేల్లో ఏంటంటే లవ్ స్టోరీ బాగా ఎక్కువగా ఉంటుంది, అండ్ ఓవర్ ద టాప్ సీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. బట్ ఇందులో అవేమి ఉండవు. లవ్ స్టోరీ ఉంటుంది, ఇండియాకి తిరిగి రావడం, ఈ రెండు చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. సత్యదేవ్ గారు అండి స్టీల్ ద షో అని చెప్పవచ్చు. ఆయన పర్ఫార్మెన్స్కి సిరీస్లో ఎపిసోడ్ బై ఎపిసోడ్ ఆయనకి సపోర్ట్ పెరుగుతూ ఉంటుంది. మనకు కూడా అనిపిస్తుంది నిజంగా అప్పుడు ఇలాగే జరిగిందేమో, ఇలాగే హింసించారేమో అని. ఈ సిరీస్ని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మధ్యలో కొన్ని హిందీ వల్గర్ వర్డ్స్ ఉంటాయి, మధ్యలో ఒక ప్రాస్టిట్యూట్ సీన్ ఉంటుంది, అపార్థంతో చూడొచ్చు. ఇక తండేల్ సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో డౌన్ అవుతుంది, అలాగే ఏంట్రా బాబు అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇదైతే 4 hours ఉన్నా కానీ అక్కడక్కడ మధ్యలో పేసింగ్ ఇష్యూస్ ఉన్నా కానీ పర్లేదు, ఎంగేజింగ్ అని అనిపించింది. పాజిటివ్ వచ్చేసి సత్యదేవ్ గారు, ఆనంది గారు వీళ్ళిద్దరు అయితే స్టీల్ ద షో అని చెప్పొచ్చు. అండ్ నాసర్ గారు కూడా బాగానే షైన్ అయ్యారు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఆ బీజిఎం కానీ చాలా బాగున్నాయి ఈ సిరీస్లో. ఈ సిరీస్లో నెగిటివ్ చెప్పాలంటే నేను ముందుగానే చెప్పాను కదా, అక్కడక్కడ పేసింగ్ ఇష్యూస్ ఉంటాయంటే కొద్దిగా డౌన్ అవుతున్నట్టు ఉంటుంది సిరీస్, మళ్ళీ తర్వాత కొద్దిగా హై ఇస్తుంది. సో దానివల్ల అక్కడక్కడ కొద్దిగా మనకు బోర్ కొట్టచ్చు. బట్ ఓవరాల్గా అయితే సిరీస్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా ఈ సిరీస్కి మనం ఇచ్చే బడ్జెక్ట్ ఏంటంటే తండేల్ మూవీని ఇంకొద్దిగా డీటెయిల్గా చూడాలి, వాళ్ళ కష్టాలు ఇంకొద్దిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ సిరీస్ పక్కా ట్రై చేయండి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది సత్యదేవ్ గారిది, పక్కా ట్రై చేయండి, మీకు అయితే నచ్చుతుంది. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ సిరీస్ మీకు ఎలా అనిపిస్తుంది కంప్లీట్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీళ్ళ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.